శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ కన్నుమూత అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినటువంటి నాయకుల ఫోటోలతో కూడినటువంటి వాల్ పోస్టర్ను మసద్ ఏరియాలో ఆవిష్కరించారు. కానీ వాల్ పోస్టర్లో అయతుల్లా ఖమేనీతో పాటుగా మొస్తబా ఖమేనీ ఫోటో కూడా కనబడుతుంది. ఈ ఒక్క ఫోటోతో అనేక అనుమానాలను కూడా లేవనెత్తుతుంది ఇరాన్. ప్రధానంగా చనిపోయినటువంటి వారి ఫోటోల పక్కన మొస్తబా ఫోటో ఎందుకు పెట్టారు అంటూ కూడా ప్రశ్నించింది. తీవ్రంగా గాయపడినటువంటి మొస్తబా చనిపోయారా అంటూ కామెంట్లు కూడా నెటిజన్లు చేస్తున్నారు. మరోవైపు ఇంకా అధికారికంగా ఇరాన్ దీనిపైన స్పందించలేదు. వాల్ పోస్టర్లో కేవలం చనిపోయినటువంటి వారి ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఇటీవలే మొస్తబా ఖమేనీకి సంబంధించి కూడా ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందంటూ కూడా వార్తలు హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా మొస్తబా ఖమేనీ చనిపోయారంటూ మరి ముఖ్యంగా వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చనిపోయినటువంటి వారి ఫోటోలు, చనిపోయినటువంటి వారికి శ్రద్ధాంజలి కట్టించేటువంటి ఫోటోల మధ్య మొస్తబా ఖమేనీ ఫోటో ఎందుకు పెట్టారంటూ ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించి ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించినటువంటి తీరును మనం చూస్తున్నాం. కానీ గత కొంతకాలంగా మొస్తబా ఖమేనీ చనిపోయారంటూ అమెరికా పదే పదే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం, ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైన తర్వాత మొస్తబా ఖమేనీ యొక్క తండ్రి అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా బయట ప్రపంచానికి రావడం, ఒక మెసేజ్ను పాస్ చేయడం, యుద్ధం పీక్స్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మొస్తబా ఖమేనీ బయటికి రానటువంటి పరిస్థితులే మనం చూసాం. కానీ ఒక వీడియోను రిలీజ్ చేసినప్పటికీ అది మొస్తబా ఖమేనీ కాదు అంటూ కూడా అమెరికా కొట్టిపడేసింది. తాజాగా మొస్తబా ఖమేనీకి ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఆయన నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి దాడుల్లో ఆయన భారీ స్థాయిలో గాయాల పాలయ్యారంటూ కూడా అమెరికా మరి ముఖ్యంగా వాషింగ్టన్ పదే పదే చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా చనిపోయినటువంటి వారి ఫోటోల మధ్య మొస్తబా ఖమేనీ ఫోటో మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మసద్లో పెట్టినటువంటి వాల్ పోస్టర్లో మొస్తబా ఖమేనీ ఫోటో ఉండడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ మామూలుగా ఎప్పుడైతే ఫిబ్రవరి 28 తర్వాత నుంచి దాడులు మొదలయ్యాయో ఆ తర్వాత నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఇరాన్ లో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారిక మీడియా ఇవన్నీ కూడా IRGC కంట్రోల్లో ఉంటాయి, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి అంటే అసలు అంటే ఒకవేళ సుప్రీం లీడర్ చనిపోయారు అని మామూలుగా జరిగితే, ఒకవేళ అది నిజమే అయ్యుంటే అలీ ఖమేనీ, అతని తండ్రి ఎవరైతే ఉన్నారో మొస్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీ మరణించిన తర్వాత సుప్రీం లీడర్ గా అదే దాడుల్లో గాయపడినటువంటి మొస్తబా ఖమేనీని ఎందుకు నియమిస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు సుప్రీం లీడర్ గా ఆయనకి ఎలా బాధ్యతలు అప్పగిస్తారనేది ఎవరికి రానటువంటి స్పష్టత. అయితే ఆ తర్వాత దాడుల్లో గాయపడినటువంటి ఆయన మళ్ళీ కోలుకుంటున్నారు. ఆయనకు ఒక పవిత్ర నగరంగా భావించేటువంటి నగరంలో కోమ్ అనే నగరంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు అనేది కూడా తర్వాత వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంత ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇటు అమెరికా కూడా భిన్నమైనటువంటి ప్రకటనలు చేయడం, అటు ఇజ్రాయెల్ కూడా భిన్నమైనటువంటి ప్రకటనలు చేయడం జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మొస్తబా ఖమేనీ ఒకవేళ బతికి ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైనా సరే అతన్ని చంపే వరకు మేము నిద్రపోము అనేది ట్రంప్ గానీ బెంజమిన్ నెతన్యాహు గానీ చెప్పేటువంటి మాట. అందుకనే ఇక్కడ మొస్తబా ఖమేనీ విషయంలో ఇరాన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఆయన్ని బయట ప్రపంచానికి చూపించకుండా ప్రయత్నం చేస్తోంది. ఆయన సురక్షిత ప్రాంతంలో ఉంచింది. అంటే అక్కడ ఉన్నటువంటి కొండల్లో, ఏదైతే ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి కొండల్లో ఒక సురక్షితమైనటువంటి బంకర్ లో ఆయన ఉంచారు. రాడార్లు కూడా దొరకనటువంటి బంకర్ లో అత్యంత అంటే అప్రమత్తంగా ఉండేటువంటి గార్డ్స్ మధ్య ఆయన ఉంచారనేది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసినటువంటి పోస్టర్ లో అలీ లార్జానీ కానీ లేదంటే మరి కొంతమంది IRGC కమాండర్లు కానీ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోటోలు వేశారు. ఆ ఫోటోల్లో మొస్తబా ఖమేనీ ఫోటో ఉండటమే కొంత ఇక్కడ ఆందోళన కలిగించేటువంటి అంశం. అయితే ప్రోటోకాల్ ప్రకారం కొంతవరకు అంటే యుద్ధం కొంతవరకు చర్చల వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా మొస్తబా ఖమేనీ బయటకు వస్తే కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇరాన్ ఈ బయటికి రాకుండా, బయట ప్రపంచానికి కనబడకుండా దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉంటుంది అనుకోవచ్చు? అదే దీని వెనక ఖచ్చితంగా వ్యూహం ఉందనేది ఇప్పుడు ప్రపంచం అనుమానిస్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆయన బయట ప్రపంచానికి చూపించకుండా ఉండేందుకే ఇరాన్ ప్రాధాన్యత ఇస్తోంది ముందు నుంచి కూడా. అందుకనే చాలా వరకు కూడా ఇరాన్ లో జరుగుతున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవేవి కూడా బయటకు రావటం లేదు. వాళ్ళకి ఎవరైతే ప్రమాదం లేదు అనుకుంటున్నారో వాళ్ళ సుప్రీం లీడర్ తర్వాత దేశ అధ్యక్షుడు పెజాష్కియాన్ కానీ అలాగే
కొంతమంది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బాగర్ గాలిబఫ్ కానీ, అలాగే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ కానీ, ఇలా కొంతమంది మాత్రం బయట కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బయట కనపడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దీని వెనక ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అంటే సుప్రీం లీడర్ తో సన్నిహితంగా ఉండేటువంటి నాయకులకు కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. అలాగే ఇటు ఆర్మీలో కీలకంగా వ్యవహరించేటువంటి నాయకులను కూడా కొంతమందిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ హార్మోజ్ జలసంధికి దిగ్బంధనానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా అప్రమత్తంగా ఇరాన్ వ్యవహరిస్తోంది, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనేది అయితే అర్థమవుతోంది. ఎస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కన్నుమూత అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినటువంటి నాయకుల ఫోటోలతో కూడినటువంటి వాల్ పోస్టర్ను మసద్ ఏరియాలో ఆవిష్కరించారు. ప్రధానంగా వాల్ పోస్టర్లో అయతుల్లా ఖమేనీతో పాటుగా ముస్తఫా ఖమేనీ ఫోటో కూడా కనబడుతుంది. కానీ ఈ ఒక్క ఫోటోతో అనేక అనుమానాలను కూడా లేవనెత్తింది ఇరాన్. చనిపోయినటువంటి వారి ఫోటోల పక్కన ముస్తఫా ఫోటో ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించింది. మరోవైపు గాయపడినటువంటి ముస్తఫా చనిపోయారా అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకా అధికారికంగా ఇప్పటి వరకు ఇరాన్ దీనికి సంబంధించి స్పందించలేదు. వాల్ పోస్టర్లో కేవలం చనిపోయినటువంటి వారి ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ ఇటీవలే ముస్తఫా ఫేస్కు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందంటూ కూడా వార్తలు హల్చల్ చేసినటువంటి నేపథ్యం. అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు బయట ప్రపంచం ముందు మాట్లాడకపోవడం, బయట ప్రపంచానికి కనబడకపోవడం, కేవలం ఒక వీడియో మాత్రమే రిలీజ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు సాగినటువంటి నేపథ్యం. రెండో విడత చర్చల కోసం కూడా ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ముస్తఫా ఖమేనీ బయట ప్రపంచానికి కనబడకపోవడం మాత్రం అనేక క్వశ్చన్స్కి దారి తీస్తుంది. మరోవైపు తాజాగా మసద్లో ఆవిష్కరించినటువంటి పోస్టర్లో పూర్తి స్థాయిలో ముస్తఫా ఖమేనీ ఫోటో ఉండడం మాత్రం మరింత కలకలం రేపుతుంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి, ఆయన ప్రాణానికి సంబంధించి కూడా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.